వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లోని పరిస్థితుల ప్రభావంతోనూ లేదా భావజాలం పట్ల ఆకర్షితులను కొంతమంది యువతీ యువకులు అడవిబాటు పట్టారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఆదివాసీల కోసం, బయట ఉన్న చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతుల కోసం వాళ్ళు నిరంతరం పోరాటాలు చేశారు. దున్నేవాడిదే భూమి అంటూ నమ్మిన వాళ్ళు అక్కడున్న రైతులకి భూములు పంచడమే కాకుండా వాళ్ళ రాజకీయ చైతన్యం కోసం నిరంతరం కృషి చేశారు. అలా ఆ విధంగా వెళ్ళిన వారు దాదాపు సంవత్సరాల పాటు అడవిలో ఉండి అక్కడున్న వేలాది ఎకరాల భూముల్ని పేదవాళ్ళకి పంచి వాళ్ళకి బడుగు బరగిన వర్గాలకు పాటు వాళ్ళు కూడా ముందుకు వెళ్ళేలా వాళ్ళు చాలా పక్క ప్రణాళికతో వాళ్ళకి ఒక రాజకీయ చైతన్యం కల్పించారు. ఆ విధంగా అడవిలోకి వెళ్ళిన వాళ్ళు కొంతకాలం తర్వాత పార్టీ విధానాలు నచ్చకో లేదా అనారోగ్య కారణాలతోనో లేదా మరో ఇతర కారణాలతోనో జనజీవన స్రవంతులు కలిసిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ కొప్పు అంజయ్య అలియాస్ రమేష్, కల్వకుర్తి దళం మాజీ సభ్యుడు. అంజయ్య దళంలోకి ఎందుకు వెళ్ళారు, అప్పుడున్న పరిస్థితులు ఏంటి, వెళ్ళిన తర్వాత ఆ పీరియడ్లో అంటే ఆయన పనిచేసిన టైంలో పేదవాళ్ళకి ఏ విధంగా సహాయం చేశారు, పీపుల్స్ని ఆకట్టుకోవడానికి ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి, పార్టీ ఆదేశాల మేరకు ఆయన చేసిన యాక్షన్ టీం కార్యక్రమాలు ఏంటి విషయాల్ని ఆయన తెలుసుకున్నాం. అన్న నమస్తే. నమస్తే. కొప్పు అంజయ్య అలియాస్ రమేష్, కల్వకుర్తి పాన్గల్ అన్ని ప్రాంతాలు తిరిగారు. అన్న, మీరు అడవిలోకి వెళ్ళేసరికి అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నల్లమల్ల ప్రాంతం అనేది మావోయిస్ట్ పార్టీకి పెట్టని కోట. అది ఎక్కడ శ్రీకాకుళం స్టార్ట్ అయిన తర్వాత ఉత్తర తెలంగాణ తర్వాత మహబూబ్నగర్లో నల్లమల్లే దానికి ప్రాణం మావోయిస్ట్ పార్టీకి. చెంచుల కోసం మావోయిస్ట్ పార్టీ అక్కడ వెళ్ళడం, అక్కడ భూస్వాముల పట్ల వాళ్ళు ఏ విధంగా ఉండేవారు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం కార్యక్రమాలు చేస్తున్న టైంలో మీరు అడవి వైపు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు పుట్టి పెరిగిన గ్రామంలో పరిస్థితులు ఎలాగుండేవి, అటువైపు ఎందుకు చూడాల్సి వచ్చింది, వెళ్ళిన తర్వాత మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి, దాంతోపాటు సాధారణంగా మాజీ నక్సలైట్లు అందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత ఏదో సెటిల్మెంట్ చేసుకుంటూ ఉంటుంటే మీరు మాత్రం ఎటువంటి సెటిల్మెంట్ జోలికి పోకుండా సాధారణ జీవుడు గడపడం వెనక ఉద్దేశం ఏంటి చెప్పండి. అన్న, అజిలాపూర్ గ్రామం. అజిలాపూర్ అంటే ఒకప్పుడు నక్సలైట్లకు పార్టీకి అంటే రాష్ట్రంలోనే అజిలాపూర్ అనేది ఒక హైలైట్. అజిలాపూర్ అనేది ఒక నక్సలైట్ల గ్రామం. అది మాది వెల్లండ మండలం అజిలాపూర్ గ్రామం. ఉమ్మడి మహబూబ్నగర్ ఉండే ఇప్పుడు నాగరికల్ డిస్టిక్. అప్పుడు ఏంటంటే 1990లో గోపాల్ రెడ్డి అనేది కమాండర్ ఉండే మాకు. ఆ గోపాల్ రెడ్డి అంటే ఆయనను మా ఇంటికి మా నాయన తోలుకొని వచ్చేది. మా ఇంట్లోనే తినేది, మా ఇంట్లోనే వండేది. తర్వాత క్రమంలో ఏమైంది, మా నాయనను అరెస్ట్ చేసిరు పోలీసు వాళ్ళు. అరెస్ట్ జైలు పంపారు. తర్వాత ఏమైంది, మా అన్న, మా పెద్దన్న, మా నడిపన్న, అక్కడున్న సల్వాజ్ శంకర్ అంటే ఆయన, సల్వాజ్ అదాము, జబిల, సారూర్ నరసింహ వీళ్ళందరూ కూడా ఈయన కలిసేది. కలిసిన క్రమంలో గోపాల్ రెడ్డి 1996, 92లో ఆయన ఫస్ట్ అది సొక్కన్నపల్లి కాడ కృష్ణారెడ్డి బాయ్ కాడ ఉంటే ఆయన ఎన్కౌంటర్ అయ్యాడు. వాళ్ళు ఎన్కౌంటర్ అయినాక వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసిరు. ఈ గోపాల్ రెడ్డి ఉన్నప్పుడే ఏమైంది, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కుందారం రెడ్డి అని మా ఊళ్ళో ఉండేది. ఆయన ముందలంగా మేము ఎప్పుడైనా చెప్పులు వేసుకొని కానీ తెల్ల అంగీలు వేసుకొని కానీ రుమాలు కట్టుకొని పోయేది. ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ వంగిపోయేది. ఆ ప్రభావంతో ఎప్పుడైతే మా ఊరికి నక్సలైట్లు వచ్చిరో ఆ గోపాల్ రెడ్డి రావడం, ఆ 900 ఎకరాల ల్యాండ్ పెద్ద ఎత్తున భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేయడం, అజిలాపూరు, ఇరువేను, జిరాంకంపల్లె, బైరాపూర్ ఇవన్నీ ఊళ్ళ ప్రజలు మొత్తం వందలాది మందిని వీళ్ళందరూ కదిలేయడం మూలంగా అశోక్ డిప్యూటీ కమాండర్ ఉండే గోపాల్ రెడ్డి కమాండర్ ఉండే ఫస్ట్ కమాండర్. ఆయన పోయినాక గోపాల్ రెడ్డి చనిపోయినాక అశోక్ కమాండర్ వచ్చిండు. ఇప్పుడున్న నా ఎత్తన్ జనార్దన్ డిప్యూటీ కమాండర్ వచ్చి. గోపాల్ రెడ్డి అని చెప్తున్నారు మీరే అన్న, ఆయన అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తి. ఆ పటేల్ అయ్యి ఉండి పేద ప్రజల కోసం ఆ విధంగా కృషి చేయడం వెనక ఉద్దేశం ఏంటి అన్న? అప్పుడు రెడ్డీసులు మంచి మేధావులు వచ్చారు. సాకమూరు అప్పారావు కావచ్చు, పటేల్ సుధాకర్ రెడ్డి కావచ్చు, ఈయన గోపాల్ రెడ్డి కావచ్చు. ఆ స్వభావం అనేది రెడ్డి స్వభావం అనేది ఎక్కడ కూడా కనిపించకపోయేది. వాళ్ళతో ప్రజలతో మమోక్యం కావాలి, ప్రజల మొత్తం చైతన్యవంతం చేయాలి. ఎక్కడెక్కడ భూస్వాముల భూములు ఉండవు ఆ భూములు మొత్తం మనం స్వాధీనం చేసుకోవాలి, జెండాలు బాతాలి, ప్రజల మొత్తం పంచాలనే దాంతో 1990 నుంచి 94, 95 వరకు ఇవే పోరాటాలు జరిగినాయి. భూ పోరాటాలు రెగ్యులర్గా. అందులో క్రమంగానే మనం 1995, 96లో పూర్తిగా 900 ఎకరాలని మేము ఆక్రమించుకోవడం జరిగింది. దాంట్లో గోపాల్ రెడ్డి గారు మీ ప్రాంతంకి వచ్చేసరికి అప్పటికి భూస్వామ్య వ్యవస్థ నడుస్తుంది. భూస్వామ్య వ్యవస్థ నడుస్తూనే ఉన్నది. ఆ భూస్వామ్య వ్యవస్థకు పోరాటం పెద్ద ఎత్తున చేసినాం. 90 నుంచి 96 వరకు కలకుర్తి ఏరియాల గ్రామాల మొత్తం భూస్వాములకు వ్యతిరేకంగానే పోరాటం చేసుకున్నారు. పోడు భూములు ఎక్కడెక్కడ అన్నీ ఆక్రమించుకున్నారు.
అందులో భాగంగానే మన అజిలాపూర్లో 900 ఎకరాల ల్యాండ్ కుందారం మోహన్ రెడ్డిది మొత్తం కూడా మేము 1990 నుంచి 96 నుంచి 96 వరకు మా నాయనలు కానీ కొడుకులు కానీ అందరం కానీ మొత్తం జెండాలు పాతి అది ఆక్రమించుకోవడం జరిగింది. పార్టీ వచ్చింది, అప్పటికే కొంతమంది పార్టీలో పోయారు. ఫస్ట్ పార్టీలో పోయింది ఒక్కనే. అయితే అప్పటికే ఏమైందనంటే కుందారం మోహన్ రెడ్డి అంటే ఏం చేసిన ఊళ్ళో అంటే మింట్రీని దించిండు. మింట్రీని 3 నెలలు మింట్రీని దించిండు, 100 మందిని మింట్రీని. 2 లేడీసు, మిగతా వాళ్ళు మొత్తం మిలిటరీ పోలీస్ టెంకలు పెట్టుకొని వచ్చేది. వాళ్ళు ఏం చేసిర్రు, 3 నెలల వరకు క్యాంప్ వేసిర్రు. 3 నెలల తర్వాత ఏం చేసారు, నైట్ మొత్తం దాదాపు ఈ మిలిటరీ వాళ్ళు కాకుండా వందలాది మంది పోలీసు వాళ్ళు నైటు 12 గంటలకు గ్రామం మీద పడి ఆడోళ్ళు మగోళ్ళు చిన్నపిల్లలు అనుకుంటే కొట్టిందే కొట్టిన మొత్తం బట్టలిప్పి కొట్టిన మమ్మల్ని అందరినీ, ఆడోళ్ళు అందరినీ కొట్టిన సందర్భంగా ఒక 60-70 మందిని తీసుకొని పోయి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినాక మళ్ళీ బయటకు బెయిల్ మీద వచ్చినప్పుడు చర్మసారు, ఏపీసీఎల్స్, పరవక్కుల నేత పురుషోత్తమ అన్న వీళ్ళందరూ ఉండి పెద్ద ఎత్తున పోరాటం చేసి అందరిని బయటికి తీసారు. ఆ క్రమంలో మా మీద నిర్బంధం ఎక్కువ పెరిగింది. నిర్బంధం పెరిగి అప్పుడు కొప్పజంగి అంటే ఆయన, తల్వా శంకర్ అంటే ఆయన, అదాం అంటే ఆయన, సారూర్ నరసింహ, జబిలా వీళ్ళంతా సరెండర్ అయ్యారు. సరెండర్ అయ్యి జైలుకు పోయారు, సాధారణ జీవితాలు గడుపుతారు. అప్పుడు మళ్ళీ పార్టీకి కలిసే వాళ్ళు, పోరాటం చేసేవాళ్ళు కావాలి కానీ మళ్ళీ నేను, రమాకాంత్, కలకొండ బుచ్చయ్య వీళ్ళందరం కూడా మళ్ళీ పోరాటం చేసి పూర్తిగా అక్కడ ప్రజలకు జనార్దన్ కమాండర్, అశోక్ కమాండర్ అయినాక పూర్తిగా మొత్తం ఓవర్ పొలాలు అలా గొల్చేయడం జరిగింది. జరిగించి నేను 1996లో పూర్తిగా లోపలికి వెళ్ళిపోయినా. అంటే 96 ముందు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు కదా? అవునా. తర్వాత బయటకు వచ్చారు ఆయన. ఆ ప్రభావం మీద పడింది రెగ్యులర్గా ప్రభావం. మా నాయన, మా పెద్దన్న, మా నడిపన్న, మా మూడోగన్న, మా వాళ్ళని తీసుకెళ్లారు. అందరూ పార్టీలు సరెండర్ అయిన వీళ్ళంతా ఇక రెగ్యులర్గా వచ్చి మా ఇంట్లో గోపాల్ రెడ్డి అంటే ఆయన మా ఇంట్లోనే తినేది, మా ఇంట్లోనే వండేది. అప్పుడు మిలిటరీలో వచ్చి 300 మంది గోపాల్ రెడ్డి మా ఇంటి నుంచి పట్టుకొని తీసుకొని పోతుంది వ్యాన్లెక్కి. మొత్తం ఊరాన మంది కొడవాళ్ళు, కత్తులు, గుడ్డాలు మొత్తం వాళ్ళ వ్యాన్లకు అడ్డం వేసి మొత్తం మొద్దులేసి మొత్తం ఆయన ఇడిపించుకున్నదాకా తీయలే వాళ్ళు. ఆయన వదిలిపెట్టిపోయినాకనే వదిలేసారు పోలీసు వాళ్ళను. ఆ క్రమంలో ఏమైందంటే వీళ్ళ ప్రభావం మొత్తం మా అన్నల ప్రభావం, మా నాయన ప్రభావం, మా ప్రభావం, మా ఊళ్ళో కొంతమంది ఈ శంకరు, అదాము, బుచ్చయ్య వీళ్ళందరూ వాళ్ళ రెగ్యులర్గా పార్టీని తోలికి రావడం. నెలకు ఒక 3-4 సార్లు వచ్చి మా ఊళ్ళోనే ఉండేది పార్టీ. ఆ ప్రభావంతో మనం కూడా బాగా మూమెంట్ అక్కడ చేసిన. చిన్నపిల్లన్నప్పుడే నేను 15 సంవత్సరాలు అప్పుడే మూమెంట్ అక్కడ చేసిన. నేను 15 సంవత్సరాల నా మీద అప్పటికే షూటింగ్ ఆర్డర్ వచ్చింది. 2 సార్లు ఫైర్ చేసి ఊళ్ళోనే పోలీసులు నా మీద తప్పించుకొని పోయినా. తర్వాత ఊళ్ళో ఉంటే చిన్నపిల్లవాడని తీసుకుపోయినాను పాటల. ఇంకా నువ్వు చిన్నపిల్లవాడు అయినప్పుడు ఫైర్ చేసి నువ్వు చంపుతారనేతో తర్వాత నన్ను తీసుకున్నారు. 96లో పూర్తిగా 96లో పూర్తిగా పార్టీ గ్రామరక్షక కలకుర్తి గ్రామరక్షక దళ కమాండర్గా పెట్టిందని. అప్పుడు 96లో మొత్తం సంఘాలు, ఊరుల్లో రైతు కూలి సంఘాలు, రాడికల్ విజన సంఘాలు ఉంటాయి. ఈ సంఘాలలో ఏం చేస్తారన్న అంటే అందరినీ మెలకల హుషారున్న వాళ్ళు అందరినీ చేసి ఏం చేస్తారు, దాని గ్రామరక్షక దళాలు పెడతారు. దళాలు పెట్టి వాళ్ళకు 2 తుపాకులు 3 తుపాకులు ఇచ్చి అన్ని గ్రామాలు కవరాపు చేస్తట్టు తిప్పుతారు. అందులో భాగంగా నన్ను కూడా గ్రామరక్షక దళాలు పెట్టి ఒక 3-4 గ్రామాలు నాకు అప్పగించడం జరిగింది. జరిగినాక అప్పటికి దళ కమాండర్ అశోక్ వచ్చిండు, సీనాన్న చనిపోయిండు. ఫైరింగ్ ఎవరు నేర్పారు? ఫైరింగ్ జనరల్గా సరికొండ అడవిలో ట్రైనింగ్ చేసుకునేది, గోకార అడవిలో ట్రైనింగ్ చేసుకునేది, జూపల్లి గుట్టలలో. ఈ గుట్టలలో 15 రోజులు 20 రోజులు మేము మిలిటెంట్గా ఉన్నప్పుడే మాకు ఫైరింగ్ ఇచ్చేది, మాకు ఫైరింగ్ నేర్పించేది. అప్పటికే దళవలో పోకముందే ఫైరింగ్ నేర్చుకునేది. ఓసారి నల్లమల్ల కూడా తరలించేది మమ్మల్ని, 10 మందిని 12 మందిని తరలించేది. అక్కడ కూడా ట్రైనింగ్ 15 రోజులు. ట్రైనింగ్ అంటే ఏ విధంగా ఇస్తారండి? ట్రైనింగ్ అంటే పోలీసు వాళ్ళకి మిలిటరీ ట్రైనింగ్ ఏది ఉంటుందో అదే ట్రైనింగ్ ఇస్తారు మనకు. సేమ్ వాళ్ళకి మనకు తేడా ఏముండదు. ఫైరింగ్ చేపిస్తారు అన్నిటి. మిలిటరీకి మనకు తేడా అనేది ఏముండదు, సేమ్ ట్రైనింగ్ ఉంటుంది, సేమ్ ఉంటుంది అంతే. ఆ నుంచి మనం 1996లో మరలా ఫుల్ టైమర్గా తీసుకున్నాడు జనార్దన్ అశోక్ వచ్చి కమాండర్. అందులో భాగంగా మనం ఏం చేసినాం, 1996 నుంచి 97 వరకు కలకుర్తి దళంలో తిరిగినాను. తిరిగిన క్రమంలో మేము సరికొండలో దీపావళికి పెద్ద మీటింగ్ పెట్టినాం 1997లో. పెట్టి అట్నే ఆ గుట్టలల్లో ఏరియా మిలిటెంట్స్ అందరినీ కూడా మీటింగ్ పెట్టాలి, క్లాసులు చెప్పాలని అంతా గుట్టలలోకి పోయినాం. 1997లో మనకు గుట్టలలో ఉంటే నేను, జనార్దను, అక్కడ ఉండే అశోక్, మా ఊరి చంద్రమౌళి, రమాకాంత్ ఉంటే 7 గంటలకు ఫైరింగ్ స్టార్ట్ అయింది మా మీద. 7 గంటలకు ఫైరింగ్ స్టార్ట్ అయ్యి 11 గంటల వరకు జరుగుతూనే ఉండేది. మేము ఉండేది 7 మంది, వాళ్ళు వందలాది మంది పోలీసు వాళ్ళు. 11 గంటల వరకు అన్నవంతో రౌండ్ ఆఫ్ చేసారు. అందులో మా కళ్ళ ముందని అక్కడ ఉండే దళ కమాండర్ అశోక్ చనిపోయిండు. మా ఊళ్ళో మా స్నేహితుడు చంద్రమౌళి అంటే చనిపోయిండు మా కళ్ళ ముందే. అక్కడ జనార్దన్ భార్యకు, భాగ్యకు విపరీతమైన దెబ్బలు తాకినాయి. ఒక నాకు, రమాకాంత్కి ఇద్దరికే దెబ్బలు తాకలేదు. వాళ్ళు తుపాకులు ఆడబెట్టి విపరీతమైన ఫైరింగ్ చేస్తారు. వంతురు తుపాకుల కాడుకోకుండా పోకుండా విపరీతమైన ఫైర్ చేస్తారు. లాస్ట్కి ఒక 20 నిమిషాలకు అర్థం గంట సేపు జనార్దన్ తుపాకి అందుకొని ఫైర్ చేసి కొంచెం తగ్గిరాలు. మేము కూడా మేము కొత్తగా అప్పుడే ట్రైనింగ్ కొత్తగా తీసుకున్నాం. 2-3 తూటాలు కొట్టుకుంటే మేము వెళ్ళిపోయినాం.
మేము వెళ్ళిపోయినాక తర్వాత మళ్ళీ దళం కట్ అయిపోయింది. మళ్ళీ వారం రోజులకు మళ్ళీ దళం కలిసింది. కలిసి అప్పుడు నన్ను కలకుర్తి నుంచి సరళ సార్ పంపించారు. సరళ సార్ పంపించి సరళ సార్ అక్కడ రామన్న ఉండేది అన్న. ఒకసారి మనం వెనక్కి వెళ్దాం అన్న. అప్పట్లో ప్రచారం ఏముండేదంటే మీరు చెప్తున్నారు భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా భూస్వామ్యం చేసిన ఆ పెత్తందారుల పోకళ్ళు నచ్చక వాళ్ళ అరాచకాలు తట్టుకోలేక మీరు అన్నల వైపు వెళ్ళారని చెప్తున్నారు. కానీ పోలీసుల ప్రచారం ఏంటంటే అప్పట్లో కొంతమంది కావాలని చదువు సంధ్య లేని వాళ్ళు, ఏదో ఆవారగా తిరిగే వాళ్ళు పార్టీ వైపు వెళ్ళేవారు, తుపాకీ పట్టుకోవాలని ఒక మోజుతో వెళ్ళేవారని ప్రచారం చేసేవారు. వాస్తవం అది అబద్ధం, పచ్చి అబద్ధం. ఊర్లు గ్రామీణ ప్రాంతాలలో భూస్వామ్య వ్యవస్థ అనేది ఒక ఊరికి ఒకటే పట్టువారి. ఆయన చెప్పినట్టే వినాలి, ఆయన చెప్పిందే వేదం. ఆయన చెప్పిన కూడా సర్పంచ్ గెలవాలి, ఆయన చెప్పిన ఆయనే ఎంపీటీసీ గెలవాలి. ఆ వ్యవస్థ పోవాలనే పార్టీ మావోయిస్ట్ ఉద్యమం పుట్టింది. అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ. దానికే ఫస్టే వ్యతిరేకంగా కొట్లాడినాం. ఆ వ్యవస్థ పోవాలని తర్వాత మారింది. మొత్తం భూస్వాములు మొత్తం హైదరాబాద్ పోవడం, పొలాలు మొత్తం మనం ఆక్రమించుకోవడం. అదొకటి ఏంటంటే పొలాలు మొత్తం మనం భూస్వాములు ఎలగొట్టడం, పొలాలు మొత్తం మనం ఆక్రమించుకోవడం జరిగింది అప్పుడు మనం. కానీ పట్టాలు చేసుకోలేకపోయినాం మనం. అవే ఈరోజు ఉద్యమం పోయినాక మళ్ళీ అలా భూములకు లక్షల కోట్లు ఇలా బేరం వచ్చి అలా భూములు అలాగే చెందినాయి. మనం ఒకటే అజిలాపులో ఒకటి పట్టాలు 302 ఎకరాలు ప్రజలకు పట్టాలు ఇప్పించుకున్నాం. చెట్టుపల్లి గ్రామంలో ఆమనగల్ మండలం చెట్టుపల్లి గ్రామం అని ఉంటుంది. ఆడొక 30 ఎకరాలు 30 మందికి మంచిగా అర్ధ ఎకరా పార్టీ మూలంగా ఆడ వచ్చింది. ఈ 2 ఊర్లలోనే మనం పట్టాలు పార్టీ పరంగా సాధించుకోపడినా కానీ జూపెల్లి కానీ కొట్ర కానీ తాండ్ర కానీ గ్రామాలలో చాలా పోరాటాలు భూమి పోరాటాలు చేసినాక జెండాలు వాతినంత వరకే కానీ పట్టాలు అయితే రాలేదు. ఇప్పుడు మళ్ళీ అదే పట్టాలు అదే భూములు మొత్తం పేద ప్రజల మొత్తం ఎలాగొట్టి భూస్వాములు వచ్చి ఆక్రమించుకొని అమ్ముకుంటారు. ఇప్పుడు కలవకూరు తర్వాత ఎక్కడికి వచ్చారు? సరళ సార్ పోయిన కొత్తకోట, గద్వాల, ఇక పెబ్బేరు, అడ్డాకల. అక్కడ మీరు వెళ్ళేసరికి అక్కడ సమస్యలు ఏమున్నాయి? సమస్యలు కొత్తకోట, గద్వాల ఏరియాలో కూడా పెద్ద సమస్యలు అప్పుడు పెద్దగా ఏం లేవన్న. పార్టీ తిరగడం అక్కడ కొత్తకోట, గద్వాల అంటే గొర్రెలు అక్కడ కూడా కొంచెం కల్తీకల్లు ఉంది కదా అప్పటికి. కల్తీకల్లు కూడా వ్యతిరేకంగా కొట్లాడారు. అంటే అప్పుడు నేను ఆ సరళ సార్ ఎవరికి ఏంటంటే కమిటీ వాళ్ళు నన్ను పై కమిటీ వాళ్ళు పోలీసులు నన్ను గుర్తుపట్టారంటే పెద్ద బయట బాగా వినియోగించుకునేది. పనుల మీద కొంచెం చిన్నగా ఉన్నాయి, నేను చిన్న పనుల మీద బాగా వినియోగించుకునేది. ఆ హుషారుతనానికే మళ్ళీ నన్ను ఒకసారి నల్లమల్ల క్యాంప్ అయింది. పానగల్ దళం, సరసార దళం, ఏరియా కలగుడి దళం ఇవన్నీ అయినప్పుడు అందులో హుషారుగా ఉండే. నేను హుషారుగా ఉంటే ఏం చేసిన అక్కడ బొంతలింగ అన్న అమరావతి సంబంధించి లక్ష్మాపుర ఆయన నాకు రమేష్ కావాలి మా దళంలో పంపించండి అని ఆయనతోటి అప్పుడు ఆయన తీసుకున్నాడు. హుషారుగా ఏం చేసేవారు మీరు? అంటే కొంచెం సాఫ్గా ఉండేది, మనం హుషారుగా ఉండేది. పైకాంటి వాళ్ళు ఏ పని చెప్తే అదే పని చేసేది. వాళ్ళకు విరుద్ధంగా ఎప్పుడు కూడా నీతి నిజాది మంచి పార్టీలో పని చేసినాం, మనం మంచి పేరు తెచ్చుకున్నాం పార్టీలో పైకాంట. అప్పుడు ఎక్కువ పటేల్ సుధాకర్ రెడ్డి ఉండేది మా అమ్మడి. పానగాల దళం అంటేనే నల్లమల్ల దళం. ఈ పానగాల దళం అంటేనే ఎప్పుడు 15 మంది పెసలు ఉండేది. ఇప్పుడు పటేల్ సుధాకర్ రెడ్డి మా పానగాల దళం కాడుకు గన్వీలు 10 మంది వచ్చేది. అట్లా నేను బయట బాగా తిరిగేది. అన్నం వండించుకురానిక, ప్రజల చైతన్యం చేయనిక, పార్టీ ఊళ్ళో నుంచి జనాలందరికి రావడం, పార్టీ ముందర కూర్చోబెట్టడం, మీటింగ్లు చేయడం, ఇదే సరిపోయేది నాకు మొత్తం ఏరియా మొత్తం. పటేల్ సుధాకర్ రెడ్డి చూసారు మీరు? పటేల్ సుధాకర్ రెడ్డి 6 నెలలు నేను ఆయన మరి. ఆయనతో ఉన్న అనుభవం చెప్పండి ఒకసారి. పటేల్ సుధాకర్ క్వాలిటీస్ ఏంటి? పటేల్ సుధాకర్ అంటే సరే ఆయన రెడీ కావచ్చు, కానీ ఆయన స్వభావం, ఆయన మాటలు, ఆయన చేతలు అన్నీ కూడా ప్రజలకు అంటినట్టు ఉంటాయి. ఆయన మాటలు వింటే ఈ క్షణంలో మనం దళంలో పోవాలి, బయట ఉండొద్దని అట్లా అంత బాగా చెప్తాడు, అంత నీట్గా చెప్తాడు, అంత మిలిటరీ పరంగా దేని పరంగా చాలా విషయాలు. కోపం ఎక్కువ కదా? లేదని అన్ని అబద్ధాలు అవి నమ్మొద్దు. అది ఆయన పటేల్ సుధాకర్ రెడ్డి దళంలో ఉండంటే 10 మందికి ధైర్యం ఆయన ఉండంటే అంత అట్లా చెప్పేది ఆయన క్లాసులు రోజుకు. కానీ తన మాట చెల్లుబాటు అవ్వాలని ఒక మొండి పట్టుదల ఉండేవారు అంట. అప్పుడు పీపుల్స్ వారి పార్టీలో నేను ఉన్నంత వరకు సాంబశివుడు కానీ, పటేల్ సుధాకర్ రెడ్డి కానీ, సుదర్శన్ కానీ, శేషన్న కానీ, గంగన్న, నాగన్న, వీళ్ళ మధ్యలో అలాంటి గ్యాప్ అనేది ఉండకపోయినా చాలా సిస్టమేటిక్ ఉండేది. అక్కలు కూడా ఒక 7-8 మంది ఉండేది. మేము ఒక 60-70 మంది జెంట్స్ ఉండేది. వాళ్ళు ఒక 80 మంది ఉంటే వాళ్ళు 3-4 ఉండేది. చాలా సిన్సియర్గా ఉండేది, చాలా మంచిగా ఉండేది. మావోయిస్ట్ రాజకీయాలు, మావోయిస్ట్ సిద్ధాంతాలు తూచా తప్పకుండా మేము పాటించేది. పార్టీ ఏ పని చెప్తే అదే చేసేది మేము. పటేల్ సుధాకర్తో మీకు అనుబంధం ఒకసారి మరి ఇంకేమైనా మంచి సంఘటన చెప్పండి. మంచి సంఘటన అంటే పటేల్ సుధాకర్తో నాకు పెద్ద అంటే పానగల్ దళం అప్పుడప్పుడు వచ్చి ఉండేది. ఆ క్రమంలో మా క్లాసులు చెప్పేది. క్లాసులు చెప్పి ఈ దళం మొత్తం 6 నెలలు ఉండే సందర్భంలో రోజుకు 2-3 సార్లు క్లాసులు చెప్పేది. ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, పేదలతో అట్లా ఉండాలి, ఇట్లా కొట్లాడాలి, మంచిగా ఉండాలి, ఇన్ఫార్మర్ ముద్ర వేస్తే సంపొద్దు, మనం తోలుకొచ్చి చెప్పి చూడాలి, ఆల్ పోస్టర్లు వేయాలి, అలా కుటుంబాన్ని పిలిచేయాలి. ఏకంగా మనం ఒక
ఒక ఊరికి పోతే ఒక సంఘం మన విప్లవ సంఘం ఉంటుంది ఆడ, వాళ్ళు చెప్పిన మాటనే మనం వినొద్దు, ప్రజలు మొత్తం తీసుకురావాలి, వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని మనం యాక్షన్ చేయాలని చెప్పేది ఆయన. అట్లా మంచి ఆయన సడల్న సంపాలనేది కుట్టాలనేది ఉండదు, అట్లా చెప్పపోయేది. అసలు మావోయిస్ట్ సిద్ధాంతాలు తూసా తప్పకుండా పూస తప్పకుండా చదువురానంలో కూడా అర్థమైంది ఆయన చెప్తే. ఆయన మాటలు వింటే మనం కూడా పార్టీ ఇక అంతే. ఇక ఆయన మాటలు వింటే ఈ క్షణంలో ఈ అర్ధ గంటలో నేను ఆయన ఎమ్మడు వాళ్ళ తుపాకీ పట్టాలంతే, అంత పర్స్పెక్టివ్ చెప్పేది ఆయన పొలిటికల్ మావోయిస్ట్ రాజకీయాలు. అట్లా మంచిగా అనిపించేది. తర్వాత ఎక్కడికి వచ్చారు? నల్లమల నుండి సరళాసాగర్ నుంచి పానగల దళంలోకి వచ్చాను. పానగల దళంలో కూడా నేను చురుకుగానే పనిచేశాను. అప్పుడు పానగల దళంలో అనేకమైన సమస్యలు, అంటే పానగల దళం సమస్యలు పక్కన పెడితే పానగల దళం చేసిన యాక్షన్ చాలా ఉన్నాయి. యాక్షన్ చాలా ఉండేవి. కానీ అప్పుడు ఏమైంది అని అంటే 1999లో కొయ్యూరు అడవిలో శ్యామ్ మహేష్ మురళిని ఎన్కౌంటర్ చేశారు. అప్పటికి ఒక 15 రోజుల ముందు మాకు ఇక్కడ నుంచి మహేష్ ఇక్కడ నల్లమల నుంచే మేమే తోలిచ్చినాం. నేను సాంబశివుడు సుక్కాపల్లి అంటే ఆయన, ఇద్దరం పెద్దదవడ పోయి బార్డర్కి పోయి బస్సు ఎక్కించి వచ్చిన ఆయన. అప్పటికి నల్లమల నుండి ఏ విధంగా పంపించారండి? బస్సులు ఎక్కించారు. ఎక్కడ? పెద్దదవడ అంటే బార్డర్, కర్ణాటక మాపనార్ బార్డర్లో. కర్ణాటక పెద్దదవడ అని మన ఇపనగాల నుంచి పోయినాం చూడు, ఇపనగాల పోయినాం చూడు మన ఆ బార్డర్కి వస్తుంది అది. ఇప్పుడు అది మండలం అయింది. ఇప్పుడు అది ఏ ఊరు, అది మండలం అయింది. కర్ణాటక బోర్డర్ అది. ఇక మామూలుగా అంతా ఉంటుంది అట్లా. ఇప్పుడు పెంట్లవేలి మండలం దాటంగానే లాస్ట్ డెడ్ అని ఉంటుంది. దాటాలి? లేదు, అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. ఇపనగాల సర్వేయింగ్కి వస్తుంది అది. అక్కడ నేను అన్న సివిల్గా వచ్చి ఆయనను బస్సు ఎక్కించి పంపించేసాను. పోయిన 15 రోజులకే ఎన్కౌంటర్ అయ్యాడు. ఇక మేము కూడా అప్పటికి తూంకుంట గ్రామం అని అక్కడ పక్కలో ఒక ఊరు దళ శాఖ నెంబర్ అంటే ఆయన తూంకుంట శ్రీనివాసరావును తొలకరానికి దళం కాడికి ఆయన ఏం చేసి పట్టుకొని కొట్టి చంపిరావు వీళ్ళనే మొత్తం ఈడ్చుకుంటా జనాలు రాళ్లతో రప్పలతోటి ఆయన తుపాకి గుంజుకొని మన దళ శాఖ నెంబర్ని కొట్టి చంపేసారు. కొట్టి చంపేసినాక అప్పుడున్న బాలసుబ్రహ్మణ్య ఆ ఊరికి వచ్చేసి వాళ్ళకి బహుమతులు కూడా ఇచ్చాడు చంపినందుకు. అప్పుడు మేము ఆ మూమెంట్లో సరళసాల నుంచి పానగల్లోకి వెళ్ళినాము. ఆ తూంకుంట గ్రామాన్ని వరకే పార్టీ పెద్ద ఊపే సహకరించకపోయేది. ఆడ మన శ్రీనివాసరావుని చంపాలి, ఆడ ఉన్న సర్పంచ్ వెంకటయ్య గౌడ్ని చంపాలి మనం అనేది దాంట్లో మన ఏం చేసిండు, యాక్షన్ టీం కమాండర్గా పెట్టిరు. మనలో మా ఊరు నుంచి కిరణ్ అంటే ఆయన సంజీవ్ అలేస్ కిరణ్, ఆయన కూడా కలకుటి దళం నుంచి పానగల దళంలో తీసుకున్నారు. నన్ను ఆయనని గర్జశ్రీశైలు పంపించి అప్పుడు 1999లో ఎమ్మెల్యే ఎలక్షన్లు గ్రామీణ ప్రాంతాలలో అప్పుడు కొంచెం దొంగలు అనేంత బుగాలు లేపారు. నక్సలైట్ బాగా తిరుగుతారు అనేంతో నక్సలైట్ గ్రామీణ ప్రాంతాలు రానియద్దని పోలీసు వాళ్ళు పెద్ద ఎత్తున దొంగలు అనేంత సృష్టించారు. ఆ మూమెంట్లోనే మేము ఆయన ఏం చేసినాం, దళం పోతేనే పైన రాళ్ళు పెట్టుకొని బాంబులు పెట్టుకొని హెచ్బీలు పెట్టుకొని కూర్చునేది ఆ తూంకుట గ్రామంలో. అట్లా దళం పెద్ద ఎంట్రీ కాపోయేది. పొద్దుగాల జనరల్ బాడీ మీటింగ్కు సర్పంచ్ రావాలి పరంగల్లా బైక్ ఆపి మేము ఆయన యాక్షన్ చేయడం జరిగింది, కొట్టేసాం. తర్వాత ఆయన కొట్టినాక మళ్ళీ పోలీసు వాళ్ళు వస్తారు, మందు పాత్ర పెట్టాలి. అంబుష్ చేశారు మీరు? నేను అక్కడ రోడ్డు మీద బాణీలతోటి గోస పెట్టుకొని సిగ్నల్ ఇవ్వాలప్ప అక్కడ ఉన్న 2 క్యాండిడేట్లకు. ఎక్కడ? విపనగంటలోనా? విపనగండ్ల రోడ్డు తూంకుట రోడ్డు మధ్యలో. 3 రోజుల తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. ఆయన చంపిన 3 రోజుల తర్వాత అది వచ్చిరు పోలీసు వాళ్ళు. పెబ్బేరేస్ ఎవరో కర్మూలు వచ్చారు, సిగ్నల్ ఇచ్చినాం, మందు పాత్ర పెట్టి చంపేసి లేచిపోయింది అది. ఆడ 3 పోలీసు వాళ్ళు, జీప్ డ్రైవరు, క్లీనర్ 5 మంది చనిపోయారు. చనిపోయినాక అదే బ్రహ్మతో మేము తుపాకులు తీసుకొని పాటికాడికి పోవాలని నైటు ఇక్కడ మందుపాత్ర మధ్యాహ్నం 2 గంటలకు వెళ్చినాం. తర్వాత పెద్దకొత్తపల్లి మండలం దళంకాడికి పోయి కలిసినాం. నైటు కలిసి పేపర్ తెచ్చారు. అక్కడ నుంచి మిలిటెంట్స్ ఎవరో భువన్కి వస్తారు, పేపర్ తెచ్చారు. పేపర్ తెచ్చినాక పేపర్లో చూసే వరకు శ్యామ్ మహేష్ మురళి ఎన్కౌంటర్ అనే అంతటి వార్త తెలిసినాక ఇక్కడ దళం ఉండొద్దు, కొల్లాపూర్ ఏరియాలో ఉండొద్దు, అక్కడ మిలిటరీ క్యాంప్కి వెళ్ళిపోవాలి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ బార్డర్కి వెళ్ళిపోవాలి. దాంట్లో ఏం చేసిరు, మళ్ళీ నన్ను ఒక 3 నెలలు యాక్షన్ కమిటీ కొల్లాపూర్లోనే ఉంచారు. నన్ను కొల్లాపూర్లో కొన్ని యాక్షన్లు చేయాలి, ఇట్లా మనలోకి నిరసనగా చేయాలని అంతా చెప్తే దాంట్లో భాగంగానే మనం నాగం జనార్దన్ రెడ్డి ఇల్లు నాగపూర్ బాంబులు పిడి చేస్తున్నాం. లోపల పిడి చేస్తుంటే పోలీసు వాళ్ళు అటాక్ చేసారు. 9 గంటలకు రౌండ్ ఆఫ్ చేసి మన వాళ్ళు బయట 2 నుంచి రాళ్ళు ఉరికారు. నా మీద ఫైరింగ్ స్టార్ట్ అయింది. 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫైరింగ్ స్టార్ట్ అయింది. తర్వాత పక్కల గడ్డం ఉండేది, గడ్డంలోకి పోయినా నైట్ 12 గంటలకు పోయినంటే మళ్ళీ పొద్దుగాల 12 గంటలకు వెళ్ళిపోయినారు. అంటే నాగం జనార్దన్ రెడ్డిలో బ్లాస్ట్ అయిందా? బ్లాస్ట్ చేయలేదు. తర్వాత మళ్ళీ పార్టీ వచ్చి మళ్ళీ చేసింది. ఆ రోజు గాలి అటాక్ అయిపోయింది, బాంబులు గిమ్లు అన్నీ దొరికినాయి. ఆ ఊరు ఆ ఇంట్లో కిరాయికి ఉంటాడు బాలరెడ్డి అంటే, ఆయనకు నేను అనుకొని ఇక్కడ తోటి కాల్చారు పోలీసు వాళ్ళు. ఉస్మానియా వేసుకొచ్చారు, ఆయనను బతికిండు ఆయన. తర్వాత కేసు రుణంగా ఆయన ఏమనేది కేసు రుణం కొట్టేసారు మన మీద.
ఇప్పుడు ఇన్ని యాక్షన్ చేసినప్పుడు పోలీసులు ముగ్గురు చనిపోయారు, మీ వాళ్ళు కూడా చనిపోయారు, బాధ అనిపించలేదు ఇప్పుడు కూడా? బాధ అనిపిస్తుంది అన్న, పోలీసులు వచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది, ప్రజలు చనిపోయినప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ పార్టీ నిలదొక్కుని ఉండాలంటే, పార్టీ నిలవాలంటే, మన ప్రభావం ప్రజలకు తెలవాలంటే, మన మీద దాడులు జరిగినప్పుడు ప్రతి దాడి మనం చేయవలసి వస్తుంది. అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు ప్రతి దాడి చేయవలసి వస్తుంది. ఆ క్రమంలో మనం పై కమిటీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ దాడులు చేయవలసి వచ్చింది. అట్లా వాళ్ళకి మనకు విరుద్ధాలే ఏం లేవు. మనం తిరుగుతున్నాం, మన పేద ప్రజల కోసం కొట్లాడుతున్నాం, తుపాకు కట్టుకొని కొట్లాడుతున్నాం. మనం పోలీసుల జోలికి అయితే పోతలేము. ఆ క్రమంలో గవర్నమెంట్ అనేది పోలీసులు మా ఉసుగొలుపుతురు కాబట్టి మేము ఏదో ఒకటి చేయాలి, మన ప్రభావం నిలవాలంటే మనం నిలువరించాలని పోలీసులు. ఆ క్రమంలో మేము ఆ దాడులు చేయడం జరిగింది. కానీ నల్లమలలో మావోయిస్ట్ పార్టీకి ఎంత గట్టి పట్టుందో, కానీ కొంతమంది బీడీ కాంట్రాక్టుల దగ్గర కానీ, కళ్ళు వ్యాపారుల దగ్గర కానీ బెదిరించి డబ్బులు తీసుకున్నవారు నల్లమలలో డంపులు పెట్టారనేది ఒక వార్త ఉంది అన్న. ఇప్పుడు కాంట్రాక్టర్ పార్టీ అనేది కాంట్రాక్టర్ల కాడ బెదిరించి ఎప్పుడు కూడా పైసలు వసూలు చేయదు. వాళ్ళ ఇష్టపూర్తిగా మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, పార్టీ ఫండ్ కింద ప్రజలనే నమ్ముకొని మేము ఉంటున్నాం, మీకోసమే మేము పనిచేస్తున్నాం, మాకు సంవత్సరానికి గింత పనిసి ఇవ్వండి అనే దాంతో కూసోబెట్టి మాట్లాడుతుంది. కానీ ఎవరు కూడా భయపట్టించి డబ్బులు వసూలు చేయదు. ఇక చిన్న చిన్న కాంట్రాక్టర్లు, పత్తి వ్యాపారస్తులు, ఈ కళ్ళు కంపౌండ్ సూపర్వైజర్లు అందరూ వాళ్ళు ఉంటే జనరల్గా పిలుస్తారు. కమాండర్, అక్కడ ఉన్న కమాండర్, జిల్లా కమిటీ సభ్యుడు ఎవరెవరు పిలుస్తారు. ఏం చేస్తారా డబ్బులు అండి? డబ్బులు అంటే అన్న, మన తుపాకీ, మనం డ్రెస్ తీసుకోవాలంటే 300-400 అవుతాయి, బూట్లు తీసుకోవాలంటే 3 తుపాకులు కావాలి, మనకు తూటాలు కావాలి. ఇవన్నీ కావాలంటే మన డబ్బులు పేదోళ్ళ కాడ, భూస్వాముల కాడ మనం డబ్బులు వసూలు చేయాలి. మనం ఇవన్నీ సమకూర్చాలి. బట్టలు మిగతా వస్తువులు అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న సంతకు వెళ్ళి కొనుక్కుంటారు. మరి తుపాకులు తూటాలు ఎక్కడ దొరుకుతాయి? డబ్బులు కొడి తుపాకులు కూడా తెప్పించేది అన్నప్పుడు బయట నుంచి. అంటే ఈ మధ్యలో ఈ దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి పార్టీ తయారు చేస్తుంది కొన్ని తుపాకులు. అప్పుడు ఎక్కడి నుంచి ఎవరు ఆ తుపాకులు మీకు అందించే బాధ్యత ఎవరు తీసుకున్నారు? మాకు గంగానాని నేను కుమారస్వామి సతీష్గఢ్లో నిన్నమన్న చనిపోయిన ఒక 3-4 సంవత్సరాల కింద చనిపోయాడు. చుక్క గంగానని కలకృతి దళ కమాండర్ ఉన్నాడు కొన్ని రోజులు. ఆయన బాగా తుపాకులు తీసుకొచ్చారు. తపంచెలు, తీనార్త్రీలు, డబల్ బోర్లు, సింగిల్ బ్యారలు, ఇవన్నీ పార్సల్ తీసుకొచ్చేది. కొన్ని ఏమో మనోళ్ళే నల్లమలలో రాజన్న ఉండు, కొంతమంది మెకానిక్లు అక్కడ బయట నుంచి వచ్చేది. వాళ్ళంతా పార్సులు మిషన్లు తీసుకొచ్చి కోసి అన్ని నెల ఒకసారి నల్లమల ఎక్కితే ఒక 3 నెలలు ఉండేది. ఆ 3 నెలల క్రమంలో తుపాకులన్నీ రిపేర్ చేసేది, తపంచాలు తయారు చేసేది, సింగిల్ బోర్, డబుల్ బోర్ ఆపంటే ఏకేలు విషయాలు లేవు పార్టీ కాడ. తర్వాత క్రమంలో పోలీసులు కూడా గుంజుకొచ్చుకున్నారు కాబట్టి ఉన్నాయి. ఈ క్రమంలో మీకు బాగా టఫ్ ఇచ్చిన, అంటే ఫైట్ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎవరు? టఫ్ అంటే అప్పుడు పోలీస్ ఆఫీసులో పెద్దగా మేము కేంద్రీకరించపోయేదనా. జనరల్గా పోలీసు వాళ్ళు అంతా ఒకటే అనుకునేది. మేము పెసలు వాళ్ళు అంటే ఒక ఎస్పీ వచ్చిన తర్వాత అబ్బాయి ఇందు వచ్చేట తలనొప్పి ఉందని కానీ, లేదా ఈ ఆఫీసర్ వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని కానీ. అంటే నేను ఉన్నప్పుడు పార్టీలో ఉన్నప్పుడు జితేందర్ ఎస్పీ ఉన్నాడు, తర్వాత బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు. వీళ్ళ పేర్లనే బాగా కోమింగ్ చేసారు, బాగా తిరిగారు. బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ బాగా చేసిండు.